నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జూబ్లీ హిల్స్ లో తుది అంగానికి చేరిన ఉప ఎన్నిక ప్రచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రచారం. హామీల అమలుపై అధికార కాంగ్రెస్ ను నిలదీస్తున్న బీజేపీ, బీఆర్ఎస్. అప్పుల గురించి సీఎం, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారన్న హరీష్ రావు. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం లేదని విమర్శ. హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. రేపు సాయంత్రం 6 గంటలకు ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. పోలింగ్ ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న సిపి సజ్జనార్. బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారుతుందన్న మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులతో గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడి. వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి టీ20 రద్దు. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత. సీజన్ ప్రారంభంలోనే ఆదిలాబాద్లో 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. వార్తలను వివరాలు చూద్దాం. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచార గడువు ముగియనుండడంతో ఇవాళ రాత్రి జూబ్లీ హిల్స్ లోని వీధులన్నీ ప్రచార హోరుతో మారుమోగనున్నాయి. ఇప్పటికే 3 పార్టీలకు చెందిన అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దాదాపు మంత్రులంతా ప్రచారంలో పాల్గొనగా, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్తో పాటు పార్టీలోని కీలక నేతలంతా ప్రచారం చేశారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రచారం సాగగా, కాంగ్రెస్ హామీల అమలుపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. లౌకికవాద పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా క్రైస్తవ ప్రతినిధులు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం, పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడం కోసం, వారిని ముందుకు నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భట్టి పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని అంతా భావించారని, కానీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఫలితాలు వెలువడి బీజేపీ అధికారంలోకి వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా రాష్ట్రంలో దక్కాల్సిన విజయాన్ని, రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ గెలుస్తున్న పరిస్థితి నుంచి కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అధికారం చేజికం తీరుని పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలో 25 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారు. 5 లక్షలకు పైగా ఉన్న డూప్లికేట్ ఓటర్లు, 93 ఓట్లు తప్పుడు చిరునామాలు, ఒక వ్యక్తి పలు చోట్ల ఓటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, లక్షల మందికి పైగా ఓటర్ల ఫోటోల వివరాలు తప్పులు తరకగా ఉన్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినారు. హర్యానాలో ఉన్నట్టు 2 కోట్లకు పైగా ఓట్లు ఉండగా 25 లక్షల దాకా నకిలీ ఓట్లు, అంటే ప్రతి 8 మంది ఓట్లలో ఒకరు నకిలీ ఓటరే. ఇది ఆధారాలతో బయటకట్టిన పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హామీల అమలులో సీఎం రేవంత్ వైఫల్యం చెందారని విమర్శించారు. హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడబోమన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ సర్టిఫికెట్ తనకు అవసరం లేదన్నారు. గత 2 సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం చెంది భయంకరమైనటువంటి అవినీతి నుంచి ఏదో రకంగా ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా గత నెల రోజులుగా నా మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు.
మా పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు, మా ప్రధానమంత్రి గారి మీద కూడా తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడునని సందర్భంగా మనవి చేస్తున్నాను. నీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేనప్పుడు, నా మీద తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా మాట్లాడడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అప్పుల గురించి ముఖ్యమంత్రి ఒకలా, మంత్రులు మరోలా రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనను చూసి ఓటు వేయాలంటూ సీఎం అడుగుతున్నారని, ఆ 10 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవెని ఎరుగని రీతిలో 60,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ రాష్ట్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతోందన్నారు. త్వరలోనే రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దీంతో గ్రామీణ యువతకు సైతం ఉపాధి లభిస్తుందన్నారు. ఇక 10,400 కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరిస్తామని, రాష్ట్ర గతిని మార్చే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు 36,000 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నామని తెలిపారు. ఇక రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, సింగిల్ రోడ్డున్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం, హైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 11,399 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీ గండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రగతి భవన్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలున్నాయంటూ సీఎం ఆరోపించడంపై స్పందిస్తూ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి విచారణ కోసం కమిషన్ వేయాలన్నారు. నీ భాషకు, నీ పని విధానానికి ఎంత ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు. మేము తలదించుకోవాల్సి వస్తుంది, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. మమ్మల్ని అడుగుతున్నారు ఎవరిని ఎదురైన వాళ్ళు, ఏం భాష మేము ముఖ్యమంత్రిది, ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తలదించుకుంటున్నామని చెప్పి నీ స్వయంగా నీ మంత్రులు, నీ ఎంపీలు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఏం చేసినా జూబ్లీహిల్స్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు, అది స్పష్టం చెల్లిపోయింది. రేవంత్ రెడ్డి నువ్వు ఫ్రస్ట్రేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా, నేను చరిత్ర క్షమించదు. వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. చేసిన ప్రతి తప్పుకు, మాట్లాడిన ప్రతి మాటకు ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలవుతాయని పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ప్రజాశాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో భారత న్యాయ సంహితలోని 163 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 5 అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని, పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజకవర్గంలో పరిధిలోని లిక్కర్ షాపులు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. యువత మాదక ద్రవ్యాలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి కోరారు. స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ద్వారా కఠిన శిక్షలు అమలవుతాయని అన్నారు.
సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ గురించి, మరి అదేవిధంగా ఈ రీసెంట్గా జరుగుతున్న మిస్సింగ్ కేసెస్ గురించి, ముఖ్యంగా అమ్మాయిలను చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతర సోషల్ మీడియా సైట్స్ ద్వారా పరిచయం చేసుకొని వారిని ట్రాప్ చేసి అమ్మానాన్నలు తెలియకుండా అమ్మాయిలు చాలామంది ఇంట్లోకి వెళ్ళి మిస్ అవుతున్న కేసులు పెరుగుతున్నాయి. దాని సందర్భంగా ముఖ్యంగా అమ్మాయిలకు అదేవిధంగా మీడియా ద్వారా మిగతా పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో మీ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి వారిని సోషల్ మీడియా ద్వారా విక్టిమ్స్ కాకుండా, బాధితులు కాకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం. సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. టౌన్ ఎస్ఐ శివ గారు మరియు తన బృందంతో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థినులకు సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటి పట్ల మనం ఎలా జాగరూకతతో అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటివి చేయకూడదు అనే అంశాలు చాలా కూలంకషంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా ఆన్లైన్ మోసాలు, ఫినాన్షియల్, నాన్ ఫినాన్షియల్ అంటే ఆర్థికపరమైన మోసాలు ఎలా జరుగుతాయి, ఆర్థికేతర మోసాలు ఎలా జరుగుతాయి తెలుపుతూ వాటికి రెమెడీస్ అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి వాటి బారిన పడకుండా అనే విషయాలను చాలా చక్కగా విద్యార్థుల స్థాయికి అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు పునఃస్వాగతం. వికసిత్ భారత్ను నిర్మించాలనే లక్ష్యంతో వందే భారత్ రైలు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆవిర్భవిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూపీ వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభమైన రైళ్ల ద్వారా పలు ప్రాంతాల మధ్య రవాణా సమయం ఆదా కానుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో 4 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. దేశంలోని ప్రధాన ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి వారణాసి రైల్వే స్టేషన్ నుంచి బనారస్ ఖజురహో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించగా మరో 3 వందే భారత్ రైళ్లను కూడా మోదీ వర్చువల్గా ప్రారంభించారు. भारत के यशस्वी माननीय प्रधानमंत्री जी के द्वारा हरी झंडी दिखाकर बनारस से 4 नई वंदे भारत एक्सप्रेस बनारस. ఈ రైళ్లు లక్నో, సహరాన్పూర్, ఫిరోజ్పూర్, ఢిల్లీ, ఎర్నాకుళం, బెంగళూరు మార్గాల్లో ప్రయాణిస్తాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. వందే భారత్ రైళ్ల ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. విదేశీ పర్యాటకులు మన వందే భారత్ రైళ్లను చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. దేశంలో 160కి పైగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయని చెప్పారు. अब देश में 160 से ज्यादा नई वंदे भारत ट्रेनों का संचालन होने लगा है. मैं काशी वासियों को, सभी देशवासियों को इन ट्रेनों की बहुत बहुत बधाई देता हूं. నేడు వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు తదుపరి తరం భారతీయ రైల్వేకు పునాది వేస్తున్నాయని అన్నారు.
మౌలిక సదుపాయాలు అంటే భారీ వంతెనలు, రహదారులకే పరిమితం కాదన్నారు. వికసిత భారత్ను నిర్మించాలనే లక్ష్యంలో వందే భారత్ రైళ్లు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆవిర్భవిస్తున్నాయని మోదీ తెలిపారు. भारतीय रेलवे की अगली पीढ़ी की नींव तैयार कर रही है और अब तो विदेशी यात्री भी वंदे भारत को देखकर अचंभित होते हैं. आज जिस तरह से भारत ने विकसित भारत के लिए अपने साधनों को श्रेष्ठ बनाने का अभियान शुरू किया है, ये ट्रेनें उसमें एक मील का पत्थर बनने जा रही है. వందే భారత్ రైళ్ల ప్రారంభం తర్వాత ప్రధానమంత్రి మోదీ న్యూ బనారస్ ఖజురహో ఎక్స్ప్రెస్ లో ప్రయాణించి పిల్లలతో ముచ్చటించారు. తాజాగా ప్రారంభమైన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో బనారస్ ఖజురహో మార్గంలో 2 గంటల 40 నిమిషాలు ఆదా అవుతుంది. లక్నో సహరాన్పూర్ మార్గంలో వందే భారత్ 7 గంటల 45 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. లక్నో, సీతాపూర్, షాజహాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నూర్, సహరాన్పూర్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎర్నాకుళం, బెంగళూరు వందే భారత్ ప్రయాణ సమయాన్ని 2 గంటలకు పైగా తగ్గిస్తుంది. ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలు, నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులకు మెరుగైన రవాణా సదుపాయం అందించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాకే బీహార్ ప్రజలకు కోల్పోయిన నమ్మకం తిరిగి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఫుట్బాల్లు, హాకీ స్టిక్లను అందిస్తుండగా ప్రజలకు రివాల్వర్లు ఇవ్వడం గురించి ఆర్జేడీ మాట్లాడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. సీతామర్హిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో కేంద్రం రూపాయిస్తే ప్రజలకు 15 పైసలే అందేవని అన్నారు. బీహార్ యువత ఎన్డీఏను కోరుకుంటోందని మొదటి దశ పోలింగ్తో తేలిపోయిందని అన్నారు. బీహార్ మహిళలు కూటమికి రికార్డు విజయాన్ని అందించబోతున్నారని ప్రధాని అన్నారు. और इसलिए आप याद रखिए, अगर आरजेडी और कांग्रेस का जंगल राज होता तो आपके हक का पैसा भी लूट जाता. और ये मैं नहीं कह रहा हूं, ये कांग्रेस के नामदार है ना, उनके पिताजी खुद कहते थे जब वो प्रधानमंत्री थे और पूरे देश में पंचायत से पार्लियामेंट तक सिर्फ और सिर्फ कांग्रेस का ही झंडा फहरता था. सारी सरकारें उनकी थी, म्युनिसिपैलिटी उनकी, ग्राम पंचायत उनकी, सब कुछ उनका था. उस समय कांग्रेस के एक प्रधानमंत्री, ये नामदार के पिताजी, वो कहते थे कि दिल्ली से 1 रुपया निकलता है तो गांव में जाते जाते 15 पैसा हो जाता है. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లు సీమాంచల్ను చొరబాటుదారుల అడ్డాగా మారుస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్నియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ల కుంభకోణాలు చేయడం మోదీకి రాదంటూ తేజస్వి యాదవ్కు చురకలందించారు. బీహార్లో 160 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. सीमांचल के पूर्णिया में पूरण देवी की भूमि पर बनमक्खी में आज कहकर जाता हूं, न केवल घुसपैठियों को निकालेंगे, उन्होंने जो अतिक्रमण किया है ये भी पूरा जमीन दोस्त कर सीमांचल की भूमि को लालू के राज में शुरू हुए और घुसपैठियों ने बढ़ाए हैं. अगले 5 साल में सीमांचल में एक एक अवैध गतिविधि को भारतीय जनता पार्टी और एनडीए की सरकार उखाड़ फेंकेगी, उखाड़ फेंकेगी.
బీహార్లో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోహ్తాస్లో ఎన్నికల ప్రచార సభలో రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ రాహుల్ ఆరోపణలకు సంబంధించి ఆధారాలుంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అందుకే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కులం, మతం పేరుతో కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందన్న రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. कांग्रेस के एक नेता तेलंगाना के मुख्यमंत्री हैं, वो भाषण कर रहे थे. उन्होंने कहा कांग्रेस के मतलब मुसलमान और मुसलमान का मतलब कांग्रेस. क्या हो गया इन लोगों को? बराबर हिंदू और मुसलमान के नाम पर नफरत पैदा करके उनके बीच दूरी पैदा करके इन लोगों ने राजनीतिक कामयाबी हासिल की है. बहनों भाइयों, सरकार बने अथवा न बने, जहां तक एनडीए का प्रश्न है, हम जाति, पंथ अथवा मजहब के आधार पर राजनीति नहीं करेंगे, चाहे हमें कामयाबी मिले या न मिले. हम यदि राजनीति करेंगे तो इंसाफ और इंसानियत के आधार पर. केवल बार बार जनता की आंखों में धूल झोंकना, बहनों भाइयों, इससे सार्थक राजनीति नहीं की जा सकती. राजनीति का लक्ष्य केवल सरकार बनाना नहीं होता है. राजनीति का लक्ष्य सरकार भी बनाना, लेकिन उसके साथ ही साथ समाज बनाना, देश बनाना, यह भी राजनीति का काम है. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంలో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. గంటల తరబడి ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే గడపాల్సి వచ్చింది. సమస్యపై వెంటనే స్పందించిన విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులతో సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకు ఏటీసీ అధికారులతో తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఇక తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు సహా మరికొన్ని ఎయిర్పోర్టుల్లో టెక్నికల్ సమస్యలు రావడంతో ఉదయం నుంచి అధికారులతో సమీక్షలు చేపట్టారు. ఏటీసీ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ, డీజీసీఏ ఎయిర్పోర్ట్ అధికారులతో చర్చిస్తున్నారు. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తి విమానాలు ఆలస్యం కావడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగోలా, బోట్స్వానా పర్యటనకు బయలుదేరారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన ముర్ము మొదట అంగోలా చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక అలాగే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 11న అంగోలా స్వాతంత్ర 50వ వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారు. అంగోలా పర్యటన అనంతరం బోట్స్వానాకు వెళ్తారు. ఈ నెల 11 నుంచి 13 వరకు ఆ దేశంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు డుమా బోకోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా చిరుతలను భారతదేశానికి తరలింపుపై చర్చిస్తారు. ఇక 2 దేశాల పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ వెళ్లారు. భారత అధికారిక ప్రతినిధిగా ఎంపీ డీకే అరుణ పర్యటిస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాల వరకు జరుగుతాయని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అర్థవంతమైన ఫలితాలను నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రపతి భవన్లోని మిట్టీ కేఫ్ సమ్మిళితత్వము, సమానత్వము, అపరిమిత అవకాశాలకు చిహ్నంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. దివ్యాంగులు, వారి కుటుంబాలకు సాధికారత కల్పిస్తోందన్నారు. మిట్టీ కేఫ్ను సందర్శించాలని పౌరులను ఎక్స్ వేదికగా రాష్ట్రపతి కోరారు. ఈ కేఫ్ సందర్శకులను ఆప్యాయత, చిరునవ్వులతో స్వాగతిస్తుందన్నారు. मिट्टी के मिट्टी के
ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ డి వాట్సన్ న్యూయార్క్లో మరణించారు. జేమ్స్ వాట్సన్ మరణాన్ని ఆయన కుమారుడు డంకన్ వాట్సన్ ధృవీకరించారు. ఇటీవల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడే ఆయన తుది శ్వాస విడిచారని తెలిపారు. 1953లో DNA డబుల్ హెలిక్స్ ఆవిష్కరణతో ఆయన గుర్తింపు పొందారు. మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న DNA నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్గా పిలుస్తారు. ఇందుకు గాను బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ క్రిక్, మారిస్ విలియమ్స్లతో కలిసి జేమ్స్ డి వాట్సన్ 1962లో వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న T20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇవాళ జరిగిన తుది మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. జరిగిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో భారత్ నెగ్గడంతో సిరీస్ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఇవాళ బ్రిస్బేన్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియా జట్లు 5వ T20లో తలపడ్డ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు, శుభ్మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో నాటౌట్గా నిలిచారు. పవర్ ప్లే ముగియకు ముందే వర్షం అంతరాయం కలిగించడంతో పాటు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. కాగా సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్ విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడ్డాయి. దీంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్య భారతంలో వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతుందని తెలిపింది. ఇక దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD సూచించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 2 రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాత్రిపూట చలిగాలులు తీవ్రంగా క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీలు నమోదైంది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. జూబ్లీ హిల్స్లో తుది అంకానికి చేరిన ఉప ఎన్నిక ప్రచారం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రచారం. హామీల అమలుపై అధికార కాంగ్రెస్ను నిలదీస్తున్న బీజేపీ, బీఆర్ఎస్. అప్పుల గురించి సీఎం, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారన్న హరీష్ రావు. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం లేదని విమర్శ. హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. రేపు సాయంత్రం 6 గంటలకు ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. పోలింగ్ ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న సిపి సజ్జనార్. బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారుతుందన్న మంత్రి కోమటిరెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడులతో గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడి. వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో చివరి T20 రద్దు. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న చలి తీవ్రత. సీజన్ ప్రారంభంలోనే ఆదిలాబాద్ లో 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.